చంద్రబాబు అనేవాడు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మాత్రమే లేడు, ఇప్పుడు ఆయన ఎన్డీఏ ప్రతినిధి. గద్దర్ కూతురు వెన్నెల సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి అక్కడ గద్దర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతించాలని చెప్పి కోరినట్టు ఎన్డీఏ ప్రతినిధి దగ్గరికి వెళ్లి అడగటం గద్దర్ నడిచినటువంటి మార్గాన్ని పూర్తిగా తుడిచేయటానికి ఎన్డీఏ కృషి చేస్తున్నటువంటి సందర్భం ఇది. గద్దర్ మీద దాడి జరిగింది, కాల్పులు జరిగినాయి ఆయన మీద, ఒక బుల్లెట్ ఆయన చనిపోయే వరకు ఉంది ఆయనలో. ఆ దాడి జరిగింది చంద్రబాబు నాయుడు హయాంలో. పౌర హక్కుల సంఘం నాయకుల్ని చంపేసినటువంటి నయీం ముఠాని, నయీం అనేటువంటి ఒక వ్యక్తి నిర్మాణం వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చాలా ఓపెన్గానే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడగటం అంటే, ఎవరో అన్నారు దాని మీద కామెంట్ చేస్తూ, హత్య చేసిన వాడి దగ్గరికి వెళ్ళి మాకు సంస్మరణ సభకి చందా ఇవ్వండి అని అడిగినట్టుంది అని. రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ప్రతిష్టాపన జరుగుతున్న టైంలో ఒక గొడవ జరిగింది. ఆ టైంలో ఈవిడ స్పందించలేదు. అంటే పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు వచ్చి గొడవ చేశారు అక్కడ. తెలంగాణ కోసం పోరాడినటువంటి గద్దర్ విగ్రహం పెట్టండి, గూడ అంజన్న విగ్రహం పెట్టండి, ఇవన్నీ డిమాండ్ చేశాడు ఆ రోజు. గద్దర్ గజ్జెకట్టని ఊరు లేదు, తెలుగు రాష్ట్రాల్లో లేదు, ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు. విప్లవ పార్టీ ఏదైతే చెప్పిందో దాన్ని పాట రూపంలో తీసుకెళ్ళాడు. కొండపల్లి సీతారామయ్య గారు మాట్లాడినటువంటి ఉపన్యాసాన్ని టోటల్గా ఒక పాటగా మార్చి సులభమైనటువంటి భాషలో జనంలోకి తీసుకువెళ్ళినటువంటి కళాకారుడు ఆయన. పొలిటీషియన్స్ చేయలేని పని కూడా వీళ్ళు ఈజీగా చేయగలరు. రాజకీయాలు జనంలోకి తీసుకెళ్లగలిగింది వీళ్ళే. ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దుర్మార్గాలకి, ప్రజల్లో విస్తరిస్తున్నటువంటి అనేక భావజాలాలకు వ్యతిరేకంగా ఆయన సాంస్కృతిక పోరాటం చేశాడు. మనిషి సరుకుగా మారిపోయాడు, మనిషిని కొనేయాలనే ప్రోగ్రాం మొదలుపెట్టినోడు చంద్రబాబు. తెలుగు ప్రాంతాల్లో వెన్నెల చంద్రబాబును కలవటం అనేది ఇబ్బందికరమైన అంశమే. ఇప్పటికైనా క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్ సార్ ఇంకొకసారి. డెఫినెట్గా అంటే